అంటే మదర్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నాను, అంటే లైక్ మీరు మదర్ ఆఫ్ 3 పీపుల్, క్యారెక్టర్స్ కూడా మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దాన్ని ఏమంటారు, ఆ తాలూకు ఛాయలు మీరు నిజ జీవితంలో ఉన్నవన్నీ కూడా మీరు రోల్స్లో తీసుకురావడానికి అదంతా ఉంటుంది కదా. ఖచ్చితంగా సో బీయింగ్ అ మదర్ అనేది మీరు ఎట్లా తీసుకుంటున్నారు, రీల్లో కానివ్వండి రియల్లో కానివ్వండి, వాట్ ఈస్ ఇట్ లైక్? ఇప్పుడు నేను హీరోయిన్ మదర్గా చేస్తే అమ్మాయి నా కూతురే అని ఫీల్ అవుతాను నేను. మా ఇద్దరికి ఆ బాండింగ్ ఉంటేనే ఆ మధ్యలో వచ్చే సీన్స్ అంతా కూడా బాగుంటుంది. ఇప్పుడు నాతో చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా నేను బాగా క్లోజ్ చేసుకొని వాళ్ళ సెట్లో కూడా నా అమ్మనే పిలుస్తారు. సో అది వచ్చేసినప్పుడు అంటే రియల్గా నా కూతురు అయితే నేను ఎలా ఫీల్ అవుతాను అనేది నేను అక్కడ తీసుకుంటాను. అలాగే హీరో అయినా కూడా అబ్బాయి నా కొడుకు, నాకు అబ్బాయిలు కూడా లేరు కాబట్టి అబ్బాయి హీరోలు చేస్తే సో వాళ్ళు రియల్గా నా సన్ లాగా ఫీల్ అవుతాను నేను. సో ఇది వచ్చేస్తుంది. ఇంట్లో మీ పిల్లలకు చెప్తారా ఇవాళ నేను దిస్ వాజ్ మై సీన్, ఇలా చేశాను నేను, అది ఇది అని చెప్తాను? వాళ్ళే నేను రాగానే అన్నీ అడుగుతారు, డీటెయిల్స్ కూర్చోబెట్టి ఏదో లాయర్స్ లాగా, అమ్మ ఏంటమ్మా నీ సీన్ ఇవాళ ఏంటమ్మా నీ మేకప్ ఏదో ఇదిగా ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళే అడుగుతారు. ఏ సీన్ చేశాను అని చెప్తే కొన్నిసార్లు వీళ్ళు షూట్ లేనప్పుడు నా దగ్గరికి వస్తారు. అట్లాంటప్పుడు నేను చేస్తుంటే సీన్స్ చూసి అమ్మ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అది ఇది అని చెప్తారు. ఫిల్మ్స్ కలిసి చూస్తారా మీరు? నటించిన ఫిల్మ్స్ అని కలిసి చూస్తారా లేదా? కలిసి చూస్తాం. చూసాకని చెప్తారా ఏంటిది ఇది ఎట్లా అని అంటారా, లేకపోతే లేదు జస్ట్ ఎంజాయ్ చేస్తారు? వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, లైక్ రైటింగ్ కానివ్వండి, ఫిల్మ్స్లో కానివ్వండి, లేదా ఏదైనా చేద్దామని? అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా సెకండ్ పాపకి బాగా ఇంట్రెస్ట్, థర్డ్ పాపకి కూడా బాగా ఇంట్రెస్ట్. మా ఫస్ట్ పాపకేమో ఫ్యాషన్ డిజైనింగ్ ఇది అంటే ఇష్టం. మేబీ ఇంకా వాళ్ళ ఇష్టాలు ఇప్పుడు ఉన్నాయి, అవి ఫ్యూచర్లో వాళ్ళకే ఇష్టాలు మారుతాయో తెలియదు కదా. సో ఏది చేస్తానన్నా నేను నో అని మాత్రం చెప్పను, ఏదైనా ఓకే. ఫ్యాషన్ డిజైన్ మీ డ్రెస్సులో మీ అమ్మాయి చేత సరదాగా తను ఇప్పుడు నాకు అన్ని కాస్ట్యూమ్స్ తనే సెలెక్ట్ చేస్తుంది. నా జ్యువెలరీ ఏదన్నా ఇట్లా అన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది. మీరెంత అంటే ఎంత కేర్ తీసుకుంటారు, లైక్ ఇప్పుడు బయట ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేదా బయట ఎక్కడికైనా అపీరెన్సెస్ కానీ ఫిల్మ్స్లో కానివ్వండి, మీ కాస్ట్యూమ్స్, మీ జ్యువెలరీ, మీ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా మీరు ఎంతవరకు ఫోకస్ ఉంటుంది మీకు వాటి? నాకు చాలా సింపుల్గా ఉంటుంది ఇష్టం, చాలా సింపుల్గా వెళ్తాను నేను. ఇంకా చెప్పానుగా పాప అమ్మ అందరూ అలా రిచ్గా ఇంత జ్యువెలరీస్ వేసుకుని ఇంత జ్యువెలరీస్ వేసుకుంటున్నారు, నువ్వెందుకు ఇంత సింపుల్గా వెళ్తావు అని నన్ను ఇంకా నాకు ఇష్టం లేకపోయినా కూడా జ్యువెలరీస్ వేసి అట్లా పంపిస్తుంటుంది అనమాట. సో ఫస్ట్ పాప మొత్తం ఫుల్ నా కాస్ట్యూమ్స్, నా జ్యువెలరీ అంతా కూడా తనే డిజైన్ చేస్తుంది. ఎప్పుడన్నా అన్నారా నువ్వు ఇట్లా రెడీ అవుతే ఇంకా నిన్ను మాకు అక్క అనుకుంటారు అది ఇది? ఇప్పుడు వాళ్ళు అలాగే అంటారు. ఎప్పుడన్నా అందరూ కూడా బయటకు వెళ్తే నేను ఆల్మోస్ట్ శారీ కట్టుకెళ్తాను, వాళ్ళతో వెళ్తాను అట్లీస్ట్ కొంచెం డిఫరెన్స్ కనిపించాలని. మేమందరం ఫ్రాక్స్ వేసుకొని సరదాగా ఎప్పుడన్నా అందరం వేసుకుంటాం, అట్లా ఫ్రాక్స్ వేసుకుంటే స్టేటస్లో సిస్టర్స్ అని వస్తూ ఉంటాయి. అంటే నాగార్జున గారి లాగే మీకు కూడా క్వాలిటీ ఉంది. అయ్యో ఆయనతో మనం ఎక్కడ కంపేర్ చేస్తాం. వాళ్ళు ఆయన కొడుకులు బ్రదర్స్ అంటారు, ఆయన కూడా మిమ్మల్ని కూడా చాలా మంది అయితే మీ అందరు సిస్టర్స్ లా ఉంటారు, డిఫరెన్స్ ఏం లేదు. వీళ్ళు కూడా బాగా హైట్ ఉంటారు, సో ఆల్మోస్ట్ సిస్టర్స్ అనే అనుకుంటారు. మీ జీన్సే వచ్చాయి మీరు కూడా కొంచెం. అవును. మీకు ఎలా వచ్చింది హైట్? మీ తల్లిదండ్రులు ఫాదర్ హైట్ ఉంటారు. చిన్నప్పుడు ఏమో స్విమ్మింగ్ అట్లాంటివి ఏమైనా చేశారు? స్విమ్మింగ్ నేను చేయనండి, నాకు భయం. వాటర్ అంటే భయం నాకు. స్విమ్మింగ్ చేయండి నేను నేర్చుకోలేదు కాబట్టి కిడ్స్కి నేర్పించారు. ఓకే, మీరు భయపడకండి. మీరు భయపడండి, నాకు వచ్చు అని చెప్తా కానీ నాకు రాదు. ఇప్పుడు చూస్తే తెలుసుకోమో. అవును కదా, చెప్పేస్తా. ఓకే, లేదు నాకు వచ్చు. సో లైక్ అంటే ఇది సరదాగా ఉంటుందండి, ఒకళ్ళకు కొన్ని భయాలు అవి. అవును, అంటే మనం నేర్చుకోలేదు, అట్లీస్ట్ వాళ్ళకి నేర్పించాలి. ఆ జనరేషన్లో నాకు ధైర్యం చెప్పి మా అమ్మగారు పంపించలేదు. మేబీ ధైర్యం చెప్తే నేను కూడా వెళ్ళేదాన్నేమో. నాకు భయం కదా అని వాళ్ళు వదిలేశారు. నేను ఇప్పుడు వీళ్ళు భయపడుతుంటే భయపడకండి, ఇది కావాలి అని చెప్పి నేను నేర్పించాను, భయం పోగొట్టి నేర్పించాను. ఇంకేమన్నా నేర్పి సెల్ఫ్ డిఫెన్స్ అట్లాంటివి నేర్పిస్తున్నారా, లేదా స్కేటింగ్, స్పోర్ట్స్ వాటి మీద అంతా కూడా? అంతే, వాళ్ళకి అంత టైం ఉండట్లేదండి పాపం. స్కూల్ నుంచి రాగానే హోమ్ ట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్లో ఎంత హోంవర్క్స్ ఇస్తున్నా నాకు కుదరదు కదా, సో నేను హోమ్ ట్యూషన్ పెట్టేశాను అనమాట. టీచర్ 2 hours వదలదు, ఇంకా వాళ్ళకి టైం ఉండట్లా. డాన్స్ క్లాస్ ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఇంకా సరిపోతుంది పాపం వాళ్ళ టైం అంతా. మీరు జనరల్గా ఉన్నప్పుడు చదువు గురించి ఏం మాట్లాడరు అయితే? అంటే అన్లెస్ అండ్ అంటిల్ నెసెసరీ అలా ఇలా మాట్లాడతాను. నేను కూర్చుంటాను, నాకు షూట్ లేకపోతే టీచర్ దగ్గర కూర్చుంటాను. నేను తను ఏం చదివిస్తుంది ఏంటని అంతా అబ్జర్వ్ చేస్తాను. హిట్లర్ లక్షణాలు కూడా ఉన్నాయి అసలు, అలా వదిలేను. అన్ని టైం ప్రకారమే జరగాలి, ఎవ్రీథింగ్ టైం ప్రకారం జరగాలి. లంచ్ టైం ప్రకారం, బ్రేక్ఫాస్ట్ టైం ప్రకారం, స్టడీకి 2 hours, వర్కౌట్ 1 hour, ఇంత సిస్టమేటిక్గా వాళ్ళని
చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక మంచి మిలిటరీ అట్మాస్ఫియర్లో పెంచేస్తాను. అలా అని ఫీల్ అయ్యేంత చేయను, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. లైఫ్ని ఇలా డిసిప్లిన్గా ఉంటే ఒక మంచి ఇది వస్తుంది ఇది అని. మీ వారు వచ్చినప్పుడు త్వరగా జాడిస్తుంటారా, అమ్మాయి వాళ్ళు వద్దులే అమ్మ అది ఇది అని చెప్పి? వాళ్ళ నాన్న రాగానే గారాలు పోతారు. గారాలు పోగానే తనంటే స్కూల్కి వెళ్ళమంటారు ఫస్ట్. అమ్మ నాన్న 10 days ఉంటున్నారు, మళ్ళీ రేపు ఏమన్నా అమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్తారు, ఈరోజు స్కూల్కి వెళ్ళమమ్మ నాన్నతో టైం స్పెండ్ చేస్తామంటే నేను ఒప్పుకోను. ఆయన అంటారు ఇప్పుడు వీళ్ళేం చదివి పెద్ద ఇది కాదు, వీళ్ళు చదివే 6th 4th వీటికి అవసరం లేదు, పర్లేదు ఏం కాదని వదిలేస్తారు. నా దగ్గర కన్నా వాళ్ళ నాన్నగారి దగ్గర బాగా గారాబం. మీరు చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కానీ అంటారు కదా అసలు వాళ్ళ అమ్మాయిలందరూ నాన్నకూర్చి అంటారు కదా. సో వాళ్ళ నాన్న రాగానే వెళ్ళిపోతారు. నేను ఎంత చూసి ఎంత చేసినా కూడా వాళ్ళ నాన్న రాగానే అమ్మ నాన్న వచ్చారు, నువ్వు రెస్ట్ తీసుకో. Like and subscribe Eagle Media Works.